వాళ్ళ సాయంత్రం 4 గంటలకు ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్ను అనౌన్స్ చేయనుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీహార్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు. సీట్లపై చర్చలు మొదలుపెట్టాయి ఎన్డీఏ, ఇండియా కూటమి పార్టీలు. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే బీహార్పై వరాల జల్లు కురిపించింది కేంద్ర సర్కార్. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, ఇవాళ ఈసీ ప్రెస్ మీట్ అని తెలుస్తోంది. సో రాజకీయ పార్టీలతో సమావేశాల అనంతరం ఇవాళ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే షెడ్యూల్ ని ప్రకటించబోతోంది. నవంబర్ చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా ఎన్నికల షెడ్యూల్ ఉండబోతోంది. సో ప్రధానంగా నవంబర్ 22 కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. 2 ఫేజుల్లో ఉంటుందా, 3 ఫేజుల్లో ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు బీహార్ లో ఉన్నాయి. సో ప్రధానంగా ఎన్డీఏ, యూపీఏ 2 పక్షాలు కూడా అక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసి ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 48 లక్షల ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ లో తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దీనివల్ల అనేక జయాపజయాలు, పార్టీలు జయాపజయాలు కూడా తారుమారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా ప్రతిష్టాత్మకంగా 2 పక్షాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు నగారా మోగించబోతుంది. సో ఎలాంటి ఫలితం రాబోతుందని మనం వేచి చూడాల్సి ఉంది. వరుసగా నితీష్ కుమార్ వరుస విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కలిసి ఎన్నికల ప్రచారంలో ముందుగానే దూకినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తోటి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్మెంట్ తో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కాబోతుంది. సో వచ్చే పార్లమెంట్ సమావేశాల, శీతాకాల సమావేశాల లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుంది. ఇంకోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మరణించినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హరి. ఆల్ రైట్ వెంకటేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.